హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ ఫర్ టీచ్. ఈరోజు మనం 4th అండ్ 5th క్లాస్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ని చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో ఒక 50 క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది అండ్ ఈ క్లాస్లో కూడా మరొక 50 క్వశ్చన్స్ని చేద్దాం. సో ఇవి 4th అండ్ 5th క్లాస్కి సంబంధించినవి కాబట్టి వెరీ బేసిక్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు అండ్ ఈజీగా కూడా ఉంటాయి. ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్కి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే సో బాగా ప్రాక్టీస్ చేయడానికి అండ్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడానికి, వర్డ్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం ఈరోజు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 51 క్వశ్చన్. ఒక రైతు 30 బస్తాల ధాన్యం పండించాడు. అందులో నుండి 20 బస్తాల ధాన్యాన్ని 400 చొప్పున అమ్మాడు. మిగిలిన ధాన్యాన్ని బస్తాకు 350 చొప్పున అమ్మాడు. రైతుకు మొత్తం ఎన్ని రూపాయలు వస్తాయి? అయితే సో ఇక్కడ మొత్తం ఎన్ని బస్తాలు పండించాడంటే 30 బస్తాల ధాన్యం పండించాడు. సో ఇక్కడ 20 బస్తాల ధాన్యాన్ని ఎంతకి అమ్మాడు అంటే 400 రూపాయలకి అమ్మాడు. మిగిలిన ధాన్యాన్ని బస్తాకు 350 చొప్పున అమ్మాడు. మిగిలిన బస్తా ఏమవుతుంది? 30 బస్తాల్లో 20 400 రూపాయలకు అమ్మాడు. మిగిలిన బస్తాలు ఏంటి? 10 బస్తాలు మిగులుతాయి. సో ఇది ఎంతకు అమ్మాడు అని అంటే 350 రూపాయలకి అమ్మాడు. అయితే ఇక్కడ ఏం చేస్తాం మనం? 20 బస్తాలు 400, 10 బస్తాలు 350. సో సింపుల్గా మనం మల్టిప్లై చేసి రాస్తాం. 20 × 400 ఈక్వల్ టు 8000 అండ్ అలాగే 10 బస్తాలు × 350 రూపాయలు. 10 బస్తాలు ఒక్కొక్కటి 350 రూపాయలు కాబట్టి 3500. సో మొత్తం ఏమవుతుంది? 11500. సో చూస్తే ఇక్కడ ఏమవుతుంది? మనం ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లంలా కనిపిస్తుంది, బట్ మనం ఈ వర్డ్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేయాలా, డివిజన్ చేయాలా, ఏం చేయాలనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 11500 అనేది సమాధానం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 52వ క్వశ్చన్. ఒక ఇంటి అద్దె నెలకు 950 అయినా 2 సంవత్సరాలకు అగు అద్దె ఎంత? అయితే ఒక నెలకి 950 రూపాయలు. అయితే 2 సంవత్సరాలకి ఎంత అని అడుగుతున్నాడు. సో 2 సంవత్సరాలు అంటే 2 × ఒక సంవత్సరానికి 12 నెలలు ఎంత? 24 నెలలకి ఎంత? సో 24/1 × 950 ఆర్ జస్ట్ 24ని 950తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 950ని 24తో మల్టిప్లై చేస్తే మనకి 22,800 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 53 క్వశ్చన్. భాగాహారం చేసేటప్పుడు ఇలా ఉండకూడదు. సో భాగాహారానికి సంబంధించి మనం విభాజ్యం ఈజ్ ఈక్వల్స్ టు ముందుగా ఈ ఈక్వేషన్ని రాసుకొని చూద్దాం. విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో ఈ ఈక్వేషన్ని రాసుకున్నాక అండ్ ఈ ఈక్వేషన్ని మళ్ళీ మనం డివిజన్ ఫామ్లో కూడా రాసుకుందాం. ఎలా డివిజన్ చేస్తాం? విభాజ్యాన్ని విభాజకంతో డివిజన్ చేస్తాం. మనకు వచ్చినది భాగఫలం వస్తుంది. అయితే ఇక్కడ మిగిలినది ఏమవుతుంది అని అంటే శేషం మిగులుతుంది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఒక ప్రాబ్లం అంటే 32 / 4ని చేద్దాం. సో 4తోని 32ని భాగిస్తే ఇది విభాజ్యం అవుతుంది, 32 విభాజ్యం అవుతుంది, 4 విభాజకం అవుతుంది అండ్ అలాగే మనకు వచ్చిన ప్రతిఫలం ఏమవుతుంది? భాగఫలం అవుతుంది. సో 4 8 × 32. అయితే ఇక్కడ భాగఫలం ఎంత వచ్చింది? 0 వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? విభాజకం కంటే ఉండకూడని సిచ్యువేషన్ ఇచ్చాడు. ఎలా ఉండకూడదు అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే విభాజకం కంటే భాగఫలం పెద్దదిగా,
విభాజకం కంటే భాగఫలం పెద్దదిగా ఉండకూడదు అని ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే విభాజకం కంటే భాగఫలం పెద్దదిగా ఉండొచ్చా, ఉండకూడదా? సో ఉండొచ్చు. అండ్ భాగఫలం కంటే, సెకండ్ ఆప్షన్, భాగఫలం కంటే విభాజకం పెద్దదిగా, భాగఫలం కంటే విభాజకం పెద్దదిగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు దీన్నే మనం 32/8 రాసుకున్నాం అనుకో, 8తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి భాగఫలం మరియు విభాజకం మారుతాయి కదా. సో మారితే ఇక్కడ ఏమవుతుంది, విభాజకమే ఇక్కడ పెద్దగా ఉంటుంది, భాగఫలం కంటే ఉండొచ్చు. అలాగే శేషం కంటే విభాజకం పెద్దదిగా. సో ఇక్కడ చూస్తే శేషం 0, ఇక్కడ విభాజకం ఎంత, 4. సో ఇక్కడ శేషం కంటే విభాజకం పెద్దదిగా ఉండొచ్చా లేదా, ఉండొచ్చు. అయితే ఇక్కడ ఉండకూడని సిచ్యువేషన్ ఏంటి అని అంటే విభాజకం కంటే శేషం పెద్దదిగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం శేషం మనకి 4 ఉంది, శేషం 4 ఉంది కదా, శేషం 0 వచ్చింది. అదే శేషము 0 కాకుండా వేరే ఏదైనా 4 కంటే పెద్దదైన 5 వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం, ఈ భాగాహారాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం. కాబట్టి విభాజకం కంటే శేషం అనేది ఎప్పుడు కూడా పెద్దగా ఉండొద్దు. పెద్దగా ఉండకుండా చిన్నగా అయ్యే వరకు, ఈ విభాజకం కంటే శేషం చిన్నదిగా అయ్యే వరకు మనం భాగాహారాన్ని కంటిన్యూ చేస్తాం. కాబట్టి సో భాగాహారం చేసేటప్పుడు విభాజకం కంటే శేషం అనేది పెద్దదిగా ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. సో అది 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 54 క్వశ్చన్ చూద్దాం. 54 క్వశ్చన్ చూస్తే, ఒక ఎగ్జిబిషన్ టికెట్ ధర పిల్లలకు 6 రూపాయలు, పెద్దలకి 10 రూపాయలు. ఒక కుటుంబం టికెట్లపై 58 రూపాయలు ఖర్చు చేసిందంట. ఖర్చు చేస్తే ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు, ఎంతమంది పెద్దలు ఉండవచ్చు అనేది మనం ఇప్పుడు చూడాలి. సో ఇక్కడ చూస్తే మొత్తం ఎంత ఖర్చు చేశారు అని అంటే 58 రూపాయలు అనేది వాళ్ళు మొత్తం ఖర్చు చేయడం జరిగింది. పిల్లలు 6 ఉన్నారు, పెద్దలు 10 మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆప్షన్స్ని చూద్దాం. ఆప్షన్స్ చూస్తే ఇక్కడ మనం త్రూ ఆప్షన్స్ చేద్దాం. త్రూ ఆప్షన్స్ చేస్తే ఇక్కడ పిల్లలకి 6 రూపాయలు, 6 రూపాయలు ఇంటూ ఫస్ట్ ఆప్షన్లో 1,8 ఉంది. సో 6 రూపాయలని 1తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 10 రూపాయలని 8 మందితో మల్టిప్లై చేస్తే 80 రూపాయలు వస్తుంది. మొత్తం 86 వస్తుంది. అంటే ఇది మనకి మొత్తం చేస్తే ఎంత రావాలి, వాళ్ళకి 58 రూపాయలు రావాలి. సో వాళ్ళు ఖర్చు చేసింది 58 రూపాయలు. 58 రూపాయలు వస్తే మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది తప్పు. ఇక్కడ ఆప్షన్ ఏ పాసిబుల్ కాదు. ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బి చూస్తే 8 and 1, పిల్లలకి 6 రూపాయలు కదా, 6 రూపాయలు ఇంటూ 8 మంది 48, 6 8 48, 10 1 10, ఎంత 58. ఇక్కడ మనకి 58 వస్తుంది కదా. కాబట్టి ఆప్షన్ బి 8,1 అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ 6 ఇంటూ ఆప్షన్ సి ట్రై చేద్దాం. ఆప్షన్ సి 24 అవుతుంది. 10 ఇంటూ 3 30 అవుతుంది. పాసిబుల్ అవుతుందా ఇక్కడ? ఇది అంటే 54 అవుతుంది. పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. అండ్ ఆప్షన్ డి చూస్తే 6 ఇంటూ 3 18 అవుతుంది. అలాగే 10 ఇంటూ 4 10 4 40 అవుతుంది. మొత్తం 58 అవుతుంది. సో ఇక్కడ పిల్లల టికెట్ 6 రూపాయలు, పెద్దల టికెట్ 10 రూపాయలు. సో 6 రూపాయల టికెట్లో ముగ్గురు వెళ్ళొచ్చు, 10 రూపాయల టికెట్తో 4 వెళ్ళొచ్చు. సో మొత్తం కలిపితే 58 రూపాయలు.
ఇదొక పాసిబిలిటీ అయితే పిల్లలు 8 మంది వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళు ఒకళ్ళు వెళ్ళొచ్చు. ఇదొక పాసిబిలిటీ. 8,1 పాసిబుల్ అవుతుంది. అలాగే 3,4 పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ అని అంటే 8,1 బి ఆప్షన్, 3,4 డి ఆప్షన్. డి అండ్ బి ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 55 క్వశ్చన్ చూద్దాం. చందన కొన్ని బస్సులు, కార్ల చక్రాలను లెక్కించగా 32 ఉన్నాయి. బస్సుకు 6 చక్రాలు, కారుకు 4 చక్రాలు ఉంటే అక్కడ ఎన్ని బస్సులు మరియు ఎన్ని కార్లు ఉండవచ్చు? సో ఇది చూద్దాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 32 చక్రాలు, మొత్తం 32 ఉన్నాయి. బస్సుకైతే 6 చక్రాలు ఉన్నాయి, కారుకైతే 4 చక్రాలు ఉన్నాయి. సో దీంతో 6 చక్రాలతో మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి? మొత్తం టోటల్ 32 రావాలి. 32 వచ్చే విధంగా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ 4,2 ఉంది కదా. సో ఫస్ట్ బస్సులు కాబట్టి 6 4s 24, 4 2s 8, 24 + 8 32 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్ అవుతుంది. 4,2 పాసిబుల్ అవుతుంది. అండ్ అలాగే 6 × 2 = 12. సెకండ్ ఆప్షన్ని చెక్ చేస్తున్నాం మనం ఇప్పుడు 2,5ని. సో కార్కున్న 4 wheels × 5 ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 32 అవుతుంది. కాబట్టి సో సెకండ్ ఆప్షన్ కూడా పాసిబుల్ అవుతుంది. ఏంటి? ఏ, బి రెండు ఆప్షన్స్ పాసిబుల్. అండ్ ఆల్సో ఏ, బి రెండు ఆప్షన్స్ పాసిబుల్ కదా. థర్డ్ ఆప్షన్ ట్రై చేద్దాం. 6 × 2 అలాగే 4 × 4 16, 28. ఇది పాసిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. థర్డ్ ఆప్షన్ పాసిబుల్ అవ్వట్లేదు. అండ్ అలాగే డి ఆప్షన్ కూడా చూస్తే 6 × 5, 5,2 ఉంది డి ఆప్షన్. 6 5s 30 అండ్ 4 2s 8, 38 వస్తుంది. కాబట్టి ఇది కూడా పాసిబుల్ అవ్వట్లేదు. ఓన్లీ ఏ, బి ఆప్షన్ పాసిబుల్ అవుతుంది. ఎలా అంటే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తే మొత్తం 32 చక్రాలు రావాలి. బస్సుకి 6 చక్రాలు, కారుకి 4 చక్రాలు. సో 6 చక్రాలు ఇంటూ 4 బస్సులు, 4 బస్సులు మొత్తం 24 చక్రాలు. 4 చక్రాలు ఇంటూ 8 మొత్తం 8 చక్రాలు. సో మొత్తం కలిపితే 32 వస్తుంది. అట్లాగే మనకి ఈ చక్రాలన్నీ కలిపితే మనకి 32 రావాలి. 32 అయ్యే విధంగా ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో మనకి అవి పాసిబుల్. సో ఇక్కడ ఏమవుతున్నాయి మనకి 4,8, 2,5 రెండు ఆప్షన్స్ అవుతున్నాయి. కాబట్టి ఆప్షను ఇక్కడ 4,2 ఆప్షన్ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 56th క్వశ్చన్. 216 అరటి పండ్లు ఎన్ని డజన్ల అరటి పండ్లకు సమానం? సో ఒక డజన్కి ఎన్ని అరటి పండ్లు? 12 అరటి పండ్లు. అయితే 216 ఎన్ని డజన్లకి సమానం? ఇక్కడ మనం ఏం చేస్తాం? 216 అరటి పండ్లని 12 అరటి పండ్లతో డివైడ్ చేస్తే ఎన్ని డజన్లు వస్తుందో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ 18 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక రోజుకు ఎన్ని నిమిషాలు? 57 క్వశ్చన్. ఒక రోజుకి ఎన్ని నిమిషాలు అని అడుగుతున్నాడు.
ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు కదా, ఎన్ని నిమిషాలు అని అడుగుతున్నాడు. ఒక రోజుకి 24 గంటలు, ఒక గంటకి 60 నిమిషాలు కదా. అయితే రోజుకి ఎన్ని నిమిషాలని అడుగుతున్నాడు. కాబట్టి ఒక గంటకి 60 నిమిషాలు అయితే 24 గంటలకి ఎన్ని నిమిషాలు? సో 24 గంటలకి ఎన్ని నిమిషాలు అవుతుంది అని అంటే 24 × 60, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1440 minutes. సో ఆప్షన్ 3 1440 minutes is the correct answer. 58th క్వశ్చన్, ఒక గంటకి ఎన్ని సెకండ్లు? ఒక గంటకి ఎన్ని సెకండ్లు అనేది చెప్పాలి. మనము ఫస్ట్ ఒక గంటకి 60 నిమిషాలని మనకు తెలుసు కదా. అయితే ఎన్ని సెకండ్లని అడుగుతున్నాడు. ఒక నిమిషానికి 60 సెకండ్లు అవుతుంది. అయితే 60 నిమిషాలకి ఎన్ని సెకండ్లు? 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3600 సెకండ్లు. ఒక నిమిషానికి 60 సెకండ్లు అయితే 60 నిమిషాలకి ఎన్ని సెకండ్లు? సో 60 నిమిషాలు అంటే ఏంటి? ఒక గంట. కాబట్టి 3600 సెకండ్లు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 59వ క్వశ్చన్, ఒక రోజుకు ఎన్ని సెకండ్లు? యాభై 59వ క్వశ్చన్ చూస్తే ఒక రోజుకు అడిగాడు. సో ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్ చూస్తే ఒక గంటకి మనం ఎన్ని సెకండ్లు అని తెలుసుకుందాం. 3600 సెకండ్లు అని తెలుసుకున్నాం ఒక గంటకి. సో ఒక రోజు కంటే, ఒక రోజు అంటే ఎన్ని? 24 గంటలు. 24 గంటలకి ఎన్ని సెకండ్లు అనేది చెప్పాలి. అప్పుడు 24 గంటల్ని 3600 సెకండ్లతో మల్టిప్లై చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో 24ని 3600తో మల్టిప్లై చేస్తే 86400. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 60th క్వశ్చన్ చూద్దాం. 60వ క్వశ్చన్, అన్నారం ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో 21 మంది, 2వ తరగతిలో 24 మంది, 3వ తరగతిలో 32 మంది, 4వ తరగతిలో 30 మంది, 5వ తరగతిలో 18 మంది పిల్లలు ఉన్నారు. సో మధ్యాహ్న భోజనానికి ఒక విద్యార్థికి 4 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక విద్యార్థికి 4 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే పాఠశాలలోని పిల్లలందరికీ ఒక నెలకు భోజన ఖర్చు ఎంత? సో వీళ్ళది ఒకరోజు స్ట్రెంత్ ఎంత అవుతుంది వీళ్ళందరినీ కూడితే అని అంటే 125 మంది అవుతారు. సో ఈ 125 మంది ఎన్ని రోజులకి మనం ఒక్క రోజుకి ఒక్కొక్కరికి 4 రూపాయలు. ఈ 125 మందిని 4 రూపాయలతో మల్టిప్లై చేస్తే మనకు ఒక్క రోజుదే వస్తుంది. కానీ మనకు కావాల్సింది నెలకు. నెల అంటే ఒక 30 రోజులకి. సో ఈ 125 మంది పిల్లలకి 30 రోజులకి మల్టిప్లై చేస్తే మనకి 3750, మొత్తం నెలకి 3750 మంది తింటున్నట్టు. సో ఈ 3750ని ఈ ఒక్కొక్కరికి ఎంత పడుతుంది? 4 రూపాయలు పడుతుంది. సో మల్టిప్లై చేస్తే 15000 అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 4 15000 అనేది కరెక్ట్ ఆన్సర్. సో మొత్తం స్ట్రెంత్ ఎంత? 125 మంది. 125 మంది ఎన్ని రోజులకి భోజనం కావాలి వాళ్ళకి అంటే 30 రోజులకి. సో వీళ్ళందరినీ
మల్టిప్లై చేస్తే ఎన్ని హెడ్స్ వస్తున్నాయి? 3750 మంది వస్తున్నారు. సో ఈ 3750 మంది ఒక్కొక్కళ్ళకి ఎంత పడుతుంది అని అంటే, మధ్యాహ్న భోజనానికి ఒక్కొక్కళ్ళకి ₹4. మొత్తం మల్టిప్లై చేస్తే 15,000 అనేది కరెక్ట్ ఆన్సర్. 61 క్వశ్చన్ చూద్దాం. 61 క్వశ్చన్ చూస్తే, ఒక తాను మంగళగిరి బట్ట 79 మీటర్లు, ఒక తాను పోచంపల్లి బట్ట 56 మీటర్లు ఉంది. సో 1 మీటరు మంగళగిరి ఎంత? ₹128. 1 మీటర్ పోచంపల్లి ఎంత? ₹217. అయితే షాపు యజమాని ఆ 2 తాన్లను 1 నెలలో అమ్మినా అతనికి ఎంత డబ్బు వస్తుంది? సో 1 మీటర్ మంగళగిరి ఎంత అవుతుంది అంట? 128. అదే 1 మీటరు పోచంపల్లి ఎంత అంటే 217. అయితే 76 మీటర్లు నంబర్స్ తప్పు పడినాయి. సో 79 మీటర్లు మంగళగిరి, 56 మీటర్లు పోచంపల్లి. అయితే మంగళగిరి ఎంత అని అంటే ₹128 1 మీటర్, పోచంపల్లి ఎంత అంటే ₹217. సో ఈ 2 తాన్లను 1 నెలలో అమ్మాడనుకో, అతనికి ఎంత అమౌంట్ వస్తుంది? 1 మీటర్ 128 కాబట్టి 79 మీటర్లు మనం మల్టిప్లై చేస్తే 10,112 వస్తుంది. 1 మీటరు పోచంపల్లి బట్ట ఎంత? 217 అయితే 56 మీటర్లు ఎంత అవుతుంది? రెండింటిని మల్టిప్లై చేస్తే 12,152 వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ₹22,264 అవుతుంది. సో ఆన్సర్ 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 62వ క్వశ్చన్ చూస్తే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ అని గెస్ చేయొచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. సో 62వ క్వశ్చన్ చూస్తే, ఏవైనా 3 వరుస సంఖ్యలలో ఏర్పడు సంఖ్య ఏ సంఖ్యతో భాగించబడను? ఏవైనా 3 వరుస సంఖ్యలలో ఏర్పడు సంఖ్య. ఇక్కడ 3 వరుస సంఖ్యలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 2 3 తీసుకోవచ్చు. 1 2 3. అలాగే 4 5 6 అయినా, 5 6 7 అయినా తీసుకోవచ్చు. ఆర్ 8 6 ఆర్ ఎల్స్ 6 7 8 అయినా తీసుకోవచ్చు. 6 7 8. సో వీటన్నిటిని దేంతో డివిజబుల్ అవుతుంది? ఇవన్నీ ఈ సంఖ్యలన్నీ దేంతో భాగించబడతాయి అంటే, ఇది 3తో డివిజబుల్ అవుతుంది, అండ్ అలాగే ఇది కూడా 3తో డివిజబుల్ అవుతుంది, ఇది కూడా 3తో డివిజబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఏవైనా 3 వరుస సంఖ్యలతో ఏర్పడే ఏ సంఖ్య అయినా సరే 3తో భాగించబడుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 1 కిలోమీటర్లో ఎన్ని 200 మీటర్లు ఉన్నాయి? సో 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అని అంటే 1000 మీటర్లు. సో అయితే ఎన్ని 200 మీటర్లు ఉన్నాయి అంటున్నారు. సో 1000లో ఎన్ని 200 మీటర్లు ఉంటాయి అని అంటే, సో 1000ని 200తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఎన్ని ఉంటాయి? 2 zeros క్యాన్సిల్, 5 200 మీటర్లు అనేవి ఉంటాయి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 64వ క్వశ్చన్ చూస్తే, ఒక అడుగు ఎన్ని అంగుళాలకు సమానం? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఒక అడుగు ఎన్ని అంగుళాలకు సమానం అని అంటే 12 అంగుళాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఒక అడుగు ఎన్ని సెంటీమీటర్లకు సమానం? అయితే ఇక్కడ ఒక అడుగు ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? మనకి 12 అంగుళాలు. అయితే ఎన్ని సెంటీమీటర్లు? మరి ఒక అంగుళం ఎన్ని సెంటీమీటర్లు అని అంటే, ఒక అంగుళం ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? 2.54 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది ఒక అంగుళం. మరి మనల్ని అడిగింది
ఒక అడుగు ఎన్ని సెంటీమీటర్లు? ఒక అడుగు అంటే ఎన్ని అంగుళాలు అంటే 12 అంగుళాలు. సో 12 అంగుళాలు ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది అని అంటే 12 ఇంటూ 2.54తో మల్టిప్లై చేస్తే మనకి 30.48 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. సో ఆన్సర్ 30.48.